బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాతో న్యూజిలాండ్ తలపడబోతుంది. అయితే న్యూజిలాండ్ అనూహ్యంగా ఫైనల్కి వచ్చిందా? న్యూజిలాండ్ ఎంతవరకు ఇండియాకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది? సో ఇప్పుడు రెండు టీంలు సమఉజ్జీలా లేదంటే ఇండియాకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. భారత్కు న్యూజిలాండ్కి మధ్య హోరాహోరీగా జరిగేటువంటి అవకాశం ఉందా ఈ ఫైనల్? మీరు మ్యాన్ టు మ్యాన్ తీసుకున్నా, న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ తీసుకున్నా అంత ఇంప్రెసివ్ గా ఏం లేదు. మీరు చూడండి, గ్రూప్ స్టేజ్ లో ఐ థింక్ దే లాస్ట్ టు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినట్టున్నారు. గ్రూప్ స్టేజ్ లో సౌత్ ఆఫ్రికా లో ఓడిపోయారు. తర్వాత వాళ్ళు దే లాస్ట్ టు ఇంగ్లాండ్ ఇన్ సూపర్ 8 స్టేజ్. పెద్ద ఇంప్రెసివ్ విన్ అంటే వాళ్ళు కేవలం ఈ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడించి, అక్కడ కూడా టాస్ వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బాగా స్లోగా ఉంది, వాళ్ళు బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. వెరాజ్ న్యూజిలాండ్ బ్యాటర్స్ వచ్చినప్పుడు పిచ్ బాగా బ్యాటింగ్ అనుకూలంగా మారింది. దాని మీద వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు రెచ్చిపోయారు. సో ఐ థింక్ న్యూజిలాండ్ అంత టఫ్ అపోనెంట్ కాదు. దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ దర్ ఓపెనర్. ఫినాలన్ అండ్ టిమ్ స్టైఫర్డ్ తప్ప మీరు వాళ్ళ స్కోర్స్ చూస్తే, రవీంద్ర స్కోర్స్ కానీ, మిచెల్ కానీ, చాప్మెన్ కానీ ఎవ్వరు పెద్దగా రన్స్ చేసింది లేదు. వాళ్ళకి పెద్ద అవకాశం కూడా రాలేదు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ లో అంత ఫైర్ పవర్ ఉందని అనుకో. రవీంద్ర కానీ, మిచెల్ కానీ వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ గా బౌలర్ రన్స్ చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో దేవర్ ది హీరోస్ చెప్పుకుంటాను నేను. కానీ వాళ్ళిద్దరు కూడా బేసికలీ వన్డే ప్లేయర్స్. వాళ్ళు T20 ఫార్మాట్ అంత సూటబుల్ ఆ స్ట్రైక్ రేట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. టోటలీ డిపెండెంట్ అంటే ఓపెనర్స్. సో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరిని కనుక తొందరగా అవుట్ చేస్తే అది ఇండియాకి ట్రోఫీకి టికెట్ గా మనం భావించవచ్చు. సో అది ఇండియాకు ముందున్న వాళ్ళ బౌలింగ్ లో కూడా అంత స్ట్రెంగ్త్ లేదు నన్ను అడిగితే. వాళ్ళ మ్యాట్ హెన్రీ కూడా అంత ఎఫెక్టివ్ గా లేడు. అతను మ్యాట్ హెన్రీ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ అనుకూలించే పిచ్ల మీద, స్వింగింగ్ పిచ్ల మీద ఈజ్ మోర్ దెన్ హ్యాండ్ఫుల్. అలాగే ఫెర్గ్యూసన్ దగ్గర పేస్ ఉంది, కానీ మనం జోఫ్రా ఆర్చర్ కూడా పేస్ ఉన్నా సరే ఇండియా సెమీఫైనల్లో అతను 60 రన్స్ కొట్టారు 4 ఓవర్లో. సో వాళ్ళు ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇస్ వెరీ వెరీ ఎఫిషియంట్ స్పిన్నర్, చాలా వరల్డ్ క్లాస్ బౌలర్. కానీ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. మన టీంలో మీరు చూడండి 8 మంది లెఫ్ట్ హ్యాండర్స్ 5 ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ అగేన్స్ట్ గా ఎనీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఈజ్ కొంచెం వీక్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు టర్న్ ఆడతారు కాబట్టి కెప్టెన్స్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్ ఇవ్వడానికి జంకుతారు. ఆ నేపథ్యంలో రవీంద్ర ఆల్సో గెటింగ్ వికెట్స్. రవీంద్ర కూడా 11 వికెట్స్ వచ్చినాయి. ముఖ్యంగా లాస్ట్ 3 మ్యాచెస్ లో 9 వికెట్స్ ఇచ్చాడు అతను. రవీంద్ర ఇస్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, శాంట్నర్ ఇస్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో వాళ్ళకి ఒక ఆఫ్ స్పిన్నర్ మెకాంకీ ఉన్నాడు, అది పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఇండియన్ కండిషన్స్ పెద్దగా తెలియవు. సో అతను మినహాయిస్తే వాళ్ళ స్పిన్నర్స్ కూడా మన లెఫ్ట్ హ్యాండర్స్ ముందు అంత ఎఫెక్టివ్ కాదేమో అనిపిస్తుంది. సో ఏ రకంగా చూసినా కూడా న్యూజిలాండ్ అంత మనకి అంటే చెప్పలేం. ఈ T20 ఫార్మాట్ లో మనం చెప్పలేం. సౌత్ ఆఫ్రికా విషయంలో మనం అలాగే అనుకున్నాం. సౌత్ ఆఫ్రికా ఇస్ మచ్ స్ట్రాంగర్ సైడ్ దాన్ న్యూజిలాండ్ అనుకున్నాం. ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇంత షార్ట్ ఫార్మాట్ లో 1-2 ఫ్యాక్టర్స్ మీకు రిజల్ట్ ని తారుమారు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి. బట్ జనరలీ స్పీకింగ్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ ఇన్ ద ఫైనల్ అని నేను అనుకుంటున్నాను. సో విన్ ప్రిడిక్షన్ చూస్తే ఇండియాకి ఎంత ఛాన్సెస్ ఎక్కువ ఉండే పర్సెంటేజ్ ఉంటుంది? నేను సాహసించి చెప్తున్నాను, 70% ఛాన్సెస్ ఇండియాకే ఉంటాయి. ఓ గ్రేట్. డ్యూ ఫ్యాక్టర్, టాస్, ఇలాంటి టాస్ మనం రెగ్యులర్ ఓడిపోతుంటాం అన్నీ ఉంటుంది. కానీ నాకైతే నాకు ఆ గట్ ఫీల్ ఏంటంటే ఇండియా 70% ఛాన్స్. ఎందుకంటే అంత టఫ్ సెమీఫైనల్ ఆడిన తర్వాత మన వాళ్ళకి ఏ మ్యాచ్ ఆడినా చాలా ఈజీ అనిపిస్తుంది. సెమీఫైనల్లో మనం బుమ్రా వేసిన ఓవర్ల వరకు, ఓవర్ నెంబర్ 15 వరకు కూడా మనం చేతులు ఎత్తేసాం. ఫ్రాన్స్ కూడా నీరసపడిపోయారు. కానీ లాస్ట్ లో మనకు ఆ టర్న్ అరౌండ్ బుమ్రా కానీ, హార్దిక్ పాండ్యా కానీ అందించారు. అలాగే అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు అక్షర్ పటేల్. సో దానివల్ల మనం గెలిచాం. అదొక మెరకల్ గా భావించాం. సో ఆ తర్వాత మనకి ఏ మ్యాచ్ ఆడినా ఈజీ అనిపిస్తుంది. అంత టఫ్ సెమీఫైనల్ ఆడిన తర్వాత ఏదో చెప్తారు మనకి అహ్మదాబాద్ అచ్చి రాలేదు అన్ని కూడా. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థియరీస్. ఐ థింక్ ఇండియా షుడ్ స్టార్ట్ యాజ్ ఫర్మ్ ఫేవరెట్ ఇన్ ద ఫైనల్స్ అన్నారు. సో బ్యాటింగ్ చేస్తే అనుకూలం అంటారా, లేదంటే చేసింగ్ చేస్తే అనుకూలం అంటారా అహ్మదాబాద్ పిచ్? అంటే ఈ రోజు నైట్ బహుశా మన టీం ప్రాక్టీస్ చేస్తారు. నైట్ టైంలో ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు అబ్జర్వ్ చేస్తారు డ్యూ పడుతుందా, పడినా ఎంత డ్యూ పడుతుంది, చాలా ఎక్కువగా ఉందా, తక్కువ ఉందా, మేనేజబుల్ గా ఉందా. ఎందుకంటే చాలా కెమికల్స్ స్ప్రే చేయడము అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని, ఈవెన్ డ్రింక్స్ టైంలో రోప్ రన్ చేస్తారు. సో డ్యూ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్ ని నలిఫై చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు.
మనకి అంత ఎక్కువ కూడా కనిపించలేదు. సో అక్కడ కండిషన్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని పిచ్ కూడా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది. ఎందుకంటే సెమీఫైనల్ చూడండి, ఇప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి మనకి బ్యాటింగ్ ఇచ్చాడు. మన కెప్టెన్ ఏం చెప్పాడంటే నేను టాస్ గెలిచినా బ్యాటింగ్ చేసేవాడని చెప్పాడు. సో మన టీం ఏంటంటే వరల్డ్ కప్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. సో చేసింగ్ కంటే కూడా బ్యాటింగ్ ఫస్ట్ మనకు కలిసి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. మనం పెద్ద స్కోర్ బోర్డు మీద పెడతారు. పిచ్ కండిషన్స్ డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు. కానీ జనరల్ స్పీకింగ్ మనకి ఫస్ట్ బ్యాటింగే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మెగా ఫైనల్లో ఎంత చిన్న స్కోర్నైనా చేంజ్ చేసినప్పుడు ఆ చేసింగ్ టీం కొంచెం ప్రెషర్లో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో ముంబైలో మనం చూసాం వెంకటేష్ గారు 250+ రన్స్ కూడా చేసాం ఫస్ట్ బ్యాటింగ్లో. బట్ ఇక ఇంగ్లాండ్ అక్కడ దాకా రాదు అని అనుకున్నాం. 200+ కంటే కూడా లోపలే ఆల్అవుట్ అయిపోద్ది అని అనుకున్నాం. బట్ చివరి ఓవర్ వరకు కూడా మ్యాచ్ తీసుకెళ్లారు. సో కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా చేస్తే స్కోర్ బోర్డు మీద ఎన్ని రన్స్ ఉంటే మనకి సేఫ్ అనుకోవచ్చు? అంటే విజయ్, ఇప్పుడు మెగా ఫైనల్లో ఒక జంకు ఉంటుంది ప్లేయర్స్ ఎవరికైనా. అంత ఫ్రీ ఫ్లోయింగ్ గా ఆడతారని అనుకోవట్లేదు. కాబట్టి 180, 190 కనుక చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. యాక్చువల్గా ఒక వరల్డ్ కప్ లో 2 సార్లు 250+ స్కోర్స్ చేసిన టీం ఇండియానే ఈ వరల్డ్ కప్ లో చేసాం. కానీ ప్రతిసారి మనం అంత పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేం. 190 చేస్తే ఈ పెద్ద ఫైనల్లో అది విన్నింగ్ స్కోర్ అవుతుంది, ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చేసింగ్ ఇండియా వస్తే సో న్యూజిలాండ్ ని ఎన్ని రన్స్ లోపల కట్టడి చేస్తే 175 ఆ రేంజ్ లో, 175 ఆ రేంజ్ లో కట్టడి చేయగలిగితే స్కోర్ మనకి విత్ ఇన్ ద రీచ్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఎంత 150+ స్కోర్ ఏదైనా సరే ఫైనల్లో చేంజ్ చేసే టీం ఖచ్చితంగా ప్రెషర్ ఫీల్ అవుతారు. ఒక 2 వికెట్లు పడినాయి అంటే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా టైటిల్ వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది, ట్రోఫీ వాళ్ళ ముందే ఉంటుంది. సో ట్రోఫీ గెలిచే నేపథ్యంలో ఆ ప్రెషర్ కెన్ డూ ఫన్నీ థింగ్స్. సో అందుకని 150+ ఏదైనా కూడా 160, 170, 175 ఆ రేంజ్ వరకు కట్టడి చేయగలిగితే. ఎందుకంటే మనకి వస్తున్న సమాచారం ఏంటంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి అని అంటున్నారు. మిక్స్డ్ సాయిల్ పిచ్, రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ పిచ్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి 170, 175 లోపల వాళ్ళని కట్టడి చేయగలిగితే ఫస్ట్ బౌలింగ్ చేస్తే అది దట్ షుడ్ బి ఈజీలీ చేజబుల్. నాట్ ఈజీలీ బట్ చేజబుల్ స్కోర్ అవుతుంది నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నాడుగా, ఖచ్చితంగా ఇండియాకైతే ఈ ఫైనల్ మ్యాచ్ ఫేవరెట్గా ఇండియానే ఉండబోతుంది. సో ఇండియా గెలిచే ప్రిడిక్షన్ ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ ఇండియాకి 70% వరకు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నారు. మరోవైపు కూడా సో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ని ఇండియా గెలవబోతుంది. తిరిగి T20 వరల్డ్ కప్ని రెండవసారి వరుసగా ఇండియా గెలవబోతున్నట్టుగా వెంకటేష్ గారు చెప్తున్నారు. సో వెంకటేష్ గారు చెప్పినటువంటి అనాలిసిస్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.